హైదరాబాద్ నగరం అంతా ఒక్కసారి ఉలిక్కిపడి సంచలనమైన ఏదైతే మృత్యు ఉందో అంటే ఒక అమ్మాయికి సంబంధించి సంచలనంగా మారిన తన మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చాలా వరకు పెద్ద సెన్సేషన్ అయిన విషయం మనందరికీ తెలిసింది. అదే ఫిర్జాదిగూడలోని ఒక అమ్మాయి నగ్నంగా రాత్రిపూట బట్టలు ఇప్పుకొని రాత్రిపూట నగ్నంగా తిరగడం, దట్టు అమ్మవారి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి సంబంధించి పట్టుకొని తిరగడం. సీన్ కట్ చేస్తే మాత్రం ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో ఒక విగత జీవిగా అమ్మవారి విగ్రహంతో పాటు ఆమె చనిపోవడం జరిగింది. సో విషయం అంతా కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం మనమైతే ఫిర్జాదిగూడలోని తను ఉంటున్న ఏదైతే గత 20 రోజుల పాటు ఉంటున్న ఈ నివాసంలో తన నివాసం ఏదైతే ఉందో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ నిలయం శంకర్ నగర్ ఫిర్జాదిగూడ లొకేషన్లో మనమైతే ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఈ ఇంట్లోనే తను దాదాపుగా 20 రోజుల పాటు రెంట్కి వాళ్ళ మమ్మీతో కలిసి ఎవరైతే అమ్మాయి ఉందో చనిపోయిన వ్యక్తి ఆ అమ్మాయి అయితే ఇందులో నివాసం ఉండడం జరిగింది. దాదాపు కేవలం 20 రోజులు మాత్రమే రెంట్కుంటున్న పరిస్థితి. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి బెంగళూరులో ఐటీ ఎంప్లాయ్ అయినప్పటికీ ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ 20 రోజుల పాటు ఇక్కడ రెంట్కుంటున్నట్టు విషయం అయితే వాళ్ళ మమ్మీ పలు మీడియాతో పాటు మాట్లాడడం కూడా జరిగింది. సో ఇదే విషయం పైన చాలా వరకు ఎక్కువ పోలీసులు కూడా శ్రద్ధ వహిస్తున్న పరిస్థితి అయినప్పటికీ తను ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనే విషయాలపై ఇంకా కొత్త కోణాలుగా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు, విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 3 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా ఎలాంటి సమాచారం అనేది బయటపడలేని పరిస్థితి. మరి ప్రస్తుతం తన నివాసం వద్ద అయితే మనం ఉన్నాము. దాదాపు కేవలం 20 రోజుల పాటు రెంట్ తీసుకుంటున్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లోనే ఉన్నాము. సో ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు, మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము స్థానికులకు సంబంధించి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాత్రం కేవలం 2nd ఫ్లోర్లోనే ఆ సీసీ కెమెరా పనిచేయకుండా పోయింది. ఆయన దట్టు అజయ్ నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ అంటూ కూడా కొన్ని మాటలు వినిపించాయి. ఈ మాటలకు సంబంధించి కూడా చాలా వరకు మనం ఈ వార్తలన్నీ వింటూనే ఉన్నాము. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు మనతో పాటు, ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ చెప్పండి, అసలు 20 రోజుల పాటు తను రెంట్కుంటున్నారు. సో ఎట్లా ఉండేది ఆమె అమ్మాయి మీతో? అసలు మాతోటి ఎందుకు ఉంటుంది, మాతోటి ఉండదు కదా, అది రెంట్ తీసుకున్నారు అందులోనే ఉంటారు. అటు ఇటు వాకింగ్ అది చేస్తారు. ఆమె చేసి ఎప్పుడన్నా బయటికి వెళ్తారు అమ్మాయి ఇద్దరును. మళ్ళీ ఆమె వాళ్ళ మమ్మీ కూడా వాకింగ్కి వెళ్తుంది, కానీ మనతో మాట్లాడడం ఏమి ఉండదు. ఒక్కసారి కూడా లేదు లేదు, అదేమి లేదు, వాళ్ళ పని ఏదో వాళ్ళే తీసుకుంటేవారు. అంటే అమ్మ ఇక్కడ విషయం ఏంటంటే అట్లా నగ్నంగా ఒక రాత్రిపూట తిరిగితే ఎవరికైనా భయాందోళనకు గురి చేస్తాం. మరి ఏం చేయాలి మేము, ఇంకా ఇదే భయం కదా, అందుకే కదా ఇందాక కంప్లైంట్ ఇచ్చాము అందరికి వార్డు నెంబర్లకు. అది ఏమన్నారు మరి వాళ్ళు? అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇది తీసేవాళ్ళని మేము వెళ్ళాము, ఇంకెలాగ ఇవ్వద్దని. అంటే అమ్మ దాదాపుగా వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళతో ఉండడు అని అంటున్నారు. 20 రోజులు రెంట్కి అని చెప్పేసి అని అంటున్నారు. 3500 రెంట్కి ఆమె ఒక్క రోజు కట్టాల్సిన అవసరం ఏముందమ్మా? ఇంత 9000 మీరు వచ్చి సేనాలో అడిగితే అదే చెప్పింది, ₹1,00,000 ఇచ్చాను నెలకాలగానే అన్నది. అది ఎవరన్నా? అమ్మాయి అండి, తల్లి. అమ్మాయి ఎక్కడ, అమ్మాయి లేదు కదక్క, చచ్చిపోయింది కదా. ఆ చచ్చిపోయాకనే ఇవన్నీ బయటకు వచ్చాయి. వాళ్ళ తల్లి కూడా ఎటు వెళ్ళిపోయింది మరి? వాళ్ళ తల్లి ఏమో అండి, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. లేదు, వాళ్ళ డాడీ వచ్చారు. అంటే ఏ తల్లైనా, మేము మీడియా వాళ్ళం వస్తూ ఉంటే ఏ తల్లైనా కానీ కూతురు చనిపోతే బాధలు అట్లా ఉంటారు, కానీ ఆమె జబర్దస్త్ పెట్టుకొని లోపల. అది నిజమేనంట అండి, నిజమేనంట. మీరే వెళ్తే ఇలాగని అన్నారు, చూస్తున్నారంట, డోర్ తీయలేదంట అసలు. వెళ్ళండి అయిపోయింది కదా, మేమే కదా అని అన్నారు. అంటే ఇక్కడ చాలా వరకు ఇప్పుడు అంటే ఈరోజు కొత్తగా సంచలనం కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్కి సంబంధించి అందులో వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమేనా? ఏమో అది మనం అంటే వస్తా పోతా ఉంటారు. అది ఇలా ఎదికిచ్చామంటే మీకేం కాలేదు కదా అని ఇంటికాలైనా అన్నాడు మాతోటి, అంతే. ఓనర్ ఎక్కడ ఉంటారు అసలు? ఆ ఇంటి ఓనర్ అంబర్పేటలో ఉంటారంట. తెలుసా ఇష్యూ అయింది ఆయనకు అని చెప్పి? తెలుసు, ఎందుకు వచ్చారు కదా, వచ్చి వెళ్ళిపోయాడు. ఒక అమ్మ అడిగిన మా వెనకాల ఉంటారు, సొంత ఇల్లు వాళ్ళది. ఆమె ఇదేంటి సార్ ఇలాగైందంటే నువ్వు కాలకనుకుంటే వెళ్ళిపోయాడు ఓనర్, ఇంటి ఓనర్. ఆమెతోటి కోపంగా అనేసి వెళ్ళిపోయాడు, అంతే. ఇంక మళ్ళీ రాలేదు. అయినా ఇట్లాంటివి జరగడం వల్ల అటు అబ్బాయిలకు కావచ్చు ఇటు అమ్మాయిలకు, చిన్న పిల్లలకు మరి ముఖ్యంగా సేఫ్టీ లేని కదా. ఇప్పుడు మాకు భయం, బయటికి సాయంత్రం అయితే బయటికి రావాలంటే భయం పడుతుంది. మొన్నటిదాకా అయితే బయటే ఉండేవాళ్ళు, సాయంత్రం 5 అయితే బయట కూర్చుండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు రావాలంటే భయం పడుతుంది.
సో అంటే ఓవరాల్గా ఇదంతా కూడా ఎట్లా చూస్తారమ్మా? కొత్త కొత్త కోణాలు అనేటివి కూడా బయటకు వస్తున్నాయి ఆమె మరణం వెనక. సో అసలు ఆమె చనిపోవడం కావచ్చు, ఇట్లా నగ్నంగా తిరగడం లాంటి చేతబడి అని చెప్పేసి కూడా అంటారు కదా, నిజమే అనుకోవచ్చా? అది మరి ఆ ఇంట్లో ఏమన్నది మనకు తెలియదు కదా, మేము అక్కడికి వెళ్ళాం కదా, మనకేం తెలుస్తుంది? అది చచ్చిపోయాక ఇలాగానే అన్నీ తెలుస్తున్నాయి మరి. ఓకే అమ్మ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది అయితే ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులకు సంబంధించి ఇది ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి కొత్త తీసుకుంటే మాత్రం ఓనర్, అంబార్పేటకు సంబంధించిన ఓనర్ అంట. ఓనర్కి సంబంధించి స్థానికులు అడిగితే ఇదేం పద్ధతి అండి, ఇట్లా చూసుకొని ఇవ్వాలి కదా రెంట్ అని చెప్తే మీకేం తెలుసు అని నోట్లు అంటే నోరు మూసే విధంగా కూడా ఆ అంబార్పేటకు సంబంధించి ఆ ఓనర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడంట. మరి లోపలికి వెళ్దాము, మరి ఏ విధంగా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కేవలం సెకండ్ ఫ్లోర్లో ఉన్న సీసీ కెమెరా ఆఫ్ అయిపోయి ఇక్కడ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్, అంటే మనం ఇక్కడ పక్క బిల్డింగ్ ఏవైతే ఎదురు బిల్డింగ్స్ ఉంటాయో ఆ ఎదురు బిల్డింగ్కి సంబంధించి ఇక్కడ ఈ 2 ఫుటేజ్లోనే మాత్రమే తన విజువల్స్ అనేది రికార్డ్ అయ్యాయి. దట్టు నగ్నంగా ఆమె ఉండడంతో ఈ 2 సీసీ కెమెరా ఫుటేజ్లో మాత్రమే రికార్డ్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఎదురుగా ఉన్న బిల్డింగ్కి సంబంధించి ఇవి 2 మాత్రమే ఉన్నాయి. సో ఇందులో ఈ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడంతో కూడా అందరూ ప్రస్తుతం స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. స్థానికుల మాటల్లో మనం చూసాము ఇదివరకే ఇట్లా అవుతున్నందుకు. సో ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అండ్ లోపలికి కూడా వెళ్ళి చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. సో ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడిద్దాం. సో ఈ ఘటనకు సంబంధించి ఏ ఏరియాలో మీరు ఉంటున్నారు? సో ఎట్లా చూస్తారు ఓవరాల్గా అసలు? యాక్చువల్గా మాకైతే ఐడియా లేదు, మేము అటు సైడ్ ఉంటాము. మాకు అటు సైడ్ కూడా ఏదైనా వచ్చిందా అంటే అమ్మాయి ఏమైనా అటు సైడ్ వచ్చిందా అని అన్నారు, కానీ బట్ మాకు ఐడియా లేదు. మాకు యాక్చువల్గా మధ్యాహ్నం తెలిసింది, నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ జరిగింది అని. బట్ మాకైతే అసలు క్లూ కూడా లేదు ఇక్కడ ఎవరు ఉంటారు ఏంటి. ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్, అసలు నో ఐడియా. మేము కంప్లీట్ అటువైపు ఉంటాము. ఏరియా మొత్తం చూసుకుంటే కేవలం ఫ్యామిలీ ఏరియాలానే అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి ఏరియాలో కూడా ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు, నిజమేనా? అసలు ఐడియా లేదు. మేము యాక్చువల్గా క్లోత్స్ అన్నీ చూసి ఫ్యామిలీ అనుకున్నాం. ఇక్కడ నేను ఎప్పుడైనా మా అబ్బాయి ఇక్కడే చదువుతాడు, అది నర్సరీలోని. ఒక ఫ్యామిలీ వాళ్ళ పాపకో బాబుకో జస్ట్ అన్నం తినిపిస్తూ ఉంటారు అనమాట. అసలు అటువైపు అసలు అలాంటిది ఉంది అని కూడా ఐడియా లేదు. ఓకే, అంటే దాదాపుగా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆవిడ అంటున్నారు 9,000 రెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క రోజుకు 3,500 ఉంటుంది ఆ రూమ్కి ఆ రెంట్ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. అంత మనీ పెట్టి 20 రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు అసలు? అదే సంథింగ్ అది ఏమైనా ఇది ఎవ్రీథింగ్ ఇస్ అంతా చాలా ఇదిగా ఉంది, చాలా పజిల్గానే ఉంది మాకైతే. సో ఆబ్వియస్లీ పర్ డే అంత చేస్తున్నారు అంటే ఈవెన్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్సో కరెక్ట్ అయ్యి ఉండదు. దే మైట్ బి హైడింగ్ సంథింగ్. సో అండ్ మోర్ ఓవర్ వేరే ఛానల్స్లో అది నువ్వు వాళ్ళ మదర్ మాట్లాడింది అది చూస్తే అసలు అది వాళ్ళ రిలేషన్ కూడా మదర్ డాటరా కాదా అని కూడా నాకైతే డౌట్ వచ్చింది. అది ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. అంటే తను చనిపోయే ముందు కావచ్చు ఏమన్నా అసభ్యకరంగా అనిపించినాయా వాళ్ళ ఇంటి పరిసరాల్లో కావచ్చు కూడా తెలియదు. మాది చెప్పాం కదా కంప్లీట్ అటువైపు అని. అంటే అటువైపు వాళ్ళకు కూడా శబ్దాలు వినిపించాయంట కదా, అజయ్ ప్లీజ్ నన్ను కాపాడు ఏం చెయ్యొద్దు. మాకు అసలు అటు సైడ్ అమ్మాయి రాలేదు, మాకు తెలియదు. ఎందుకంటే మాకు సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, మేము చూసాము, మాకేం కనిపించలేదు. షాంపూ డబ్బా విసరము, చున్నీ విసరం లాంటివి కూడా అది అటువైపు, అది ఇటువైపు వాళ్ళు. మేము కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఉంటాం. మాకు అసలు ఇటు సైడ్ రాలేదు ఆ అమ్మాయి. మాకు ఉంటారని కూడా తెలియదు అసలు. ఆ 2 హోమ్ స్టే అని కూడా మాకు తెలీదు. మాకు తర్వాత ఎవరో వచ్చి ఇలా చెప్పారు అక్కడ లాడ్జ్ ఉందంటే, లాడ్జ్ అలా రన్ చేస్తారు రెసిడెన్షియల్ ఏరియాలోనే. నేను అప్పుడు ఇది లాడ్జా? లాడ్జ్ కాదు, హోమ్ స్టే అన్నారు. మరి ఈ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే బ్యాచులర్స్ ఫ్యామిలీస్ అని తెలిసింది. బట్ ఆ పై 2 పెంట్ హౌస్ అది కూడా ఇది పర్ డే హోమ్ స్టే లాగా ఉంటుంది. అండ్ హోమ్ స్టేకి నాకు తెలిసి దే డోంట్ రిక్వైర్ ఎనీ అది లైసెన్స్ అది అని విన్నాను నేను. ఏమైనా ఇంకా లాడ్జ్ అది అయితే డెఫినెట్గా అబ్జెక్షన్ అయితే వస్తుంది అంత ఓపెన్గా పెడితే. ఇది కంప్లీట్ అది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మాకు కవర్ చేసి ఉంది, మాకు ఏది ఓపెన్గా ట్రాన్స్పరెన్సీ లేదు అసలు. తర్వాత వాస్తుపరంగా కూడా ఇది రోడ్డు సూళ్ళు ఉన్నది ఎలా కట్టారా అని చెప్పి ఎవరో క్వశ్చన్ వేశారు నన్ను. అంటే మా తెలిసిన వాళ్ళు, ఆ కట్టిన వాళ్ళు ఇష్టం మనకి తెలియదు కదా. అంటే ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అంత సెటిల్ అయిన ఏరియా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీసే ఉన్నాయి. ఇలాంటి ఏరియాల్లో అసలు ఇలాంటి చడం చాలా రేర్ అని చెప్పొచ్చు. అండ్ మొట్టమొదటిగా నేను విన్న కేసు ఇదని కూడా చెప్పొచ్చు సంచలనంగా. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎప్పటి నుంచో ఇలాంటివి అవుతూనే ఉంటాయి, బట్ బయటకు వచ్చింది ఏమైనా ఇన్సిడెంట్స్ అవుతున్నట్టే. ఎందుకంటే పాస్ట్లో కూడా హైదరాబాద్లో అటువైపు బోరబండ, మోతీనగర్ అటు సైడ్ కూడా ఫ్యామిలీసే ఉండడం. బట్ వెనకాతలు చాలా స్టోరీస్ నడుస్తూ ఉంటాయని విన్నాను. బట్ ఇదైతే కంప్లీట్ అది తెలీదు. మరి ఇది వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి. మైట్ బీ అమ్మాయికి ఏమైనా సమ్ ఓవర్
ఏదైనా డ్రగ్స్ అయినా కూడా ఏమైనా పెట్టి ఉండొచ్చేమో, మైట్ బి ఇలాంటిది జరుగుతుంది అని అంటే అంతే కదా. సెన్సెస్లో ఉండైతే పీపుల్ కాంట్ గెట్ ఇన్ టు అంత యాక్టివిటీస్ అంత హైగా వెళ్ళరు. అది వీళ్ళు అది ఇది అని మాట్లాడుతున్నారు కానీ అది ఓవర్ డోస్ కూడా అవ్వచ్చు, డ్రగ్స్ ఓవర్ డోస్ కానీ ఏదైనాను. డ్రగ్స్ తీసుకుంటుందా అమ్మాయి? నాకు తెలీదు, నో ఐడియా, మైట్ బి. అవన్నీ ఏంటంటే మనకి వస్తాయి కదా, ఎవరికి వాళ్ళు ఇప్పుడు అన్నీ ఇన్వెస్టిగేట్ చేసేస్తూ ఉంటారు కదా. నాకు అసలు ఆ అమ్మాయి ఉందని కూడా తెలియదు, నో ఐడియా, మా క్లూ లేదు అసలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.